విజయ్ దేవరకొండ సినిమాల్లో కథలతో పాటు ఆడియో ఆల్బమ్స్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రౌడీ జనార్దన చిత్రాన్ని మ్యూజికల్ గా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం కోసం ఇద్దరు టాప్ కంపోజర్లను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి మొదట ప్రేమలు ఫేమ్ క్రిస్టో జేవియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవ్వగా ఇప్పుడు ఆయనతో పాటు టాక్సిక్, యానిమల్ ఫేమ్, బాలీవుడ్ సెన్సేషనల్ విశాల్ మిశ్రా కూడా ఈ మెగా ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టారు. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కలయికతో రౌడీ జనార్దన ఆల్బమ్ బాధ్యతలను మేకర్స్ చాలా స్మార్ట్ గా డివైడ్ చేశారు. ఇక ఈ సినిమాలోని లవ్, ఎమోషనల్, మాస్ సాంగ్స్ కు విశాల్ మిశ్రా మ్యూజిక్ సమకూర్చనున్నారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ తో పాటు సౌత్ లోను బ్లాక్ బస్టర్ ట్రాక్స్ ఇస్తున్న విశాల్ మిశ్రా మార్క్ మెలోడీలు ఈ సినిమాకు పెద్ద అసెట్ కానున్నాయి. రూరల్ యాక్షన్ సీక్వెన్స్లకు ప్రాణం పోసేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను క్రిస్టో జేవియర్ హ్యాండిల్ చేయబోతున్నారు. ప్రేమలు చిత్రంతో మ్యాజిక్స్ చేసిన క్రిస్టో ఈ సినిమాలో తన మార్క్ ఇంటెన్స్ స్కోర్ తో థియేటర్లను ఊపేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఆల్బమ్ ప్రేక్షకులకు సరికొత్త ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుందని దిల్ రాజు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ ఇంటెన్స్ రూరల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు స్కై హైలో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఊరమాస్ లుక్, విశాల్ క్రిస్టోల మ్యూజికల్ పవర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ చిరు 158 పూజా కార్యక్రమాలను ముగించుకొని తాజాగా అఫీషియల్ గా షూటింగ్ ను ప్రారంభించింది. రీసెంట్ గా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్ ఎంపికైనట్లు అధికారిక ప్రకటన రాగా, తాజాగా చిత్ర యూనిట్ స్పిరిట్ ఆఫ్ మెగా 158 పేరిట విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తూ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రంలో వర్క్ చేయబోయే టాప్ టెక్నీషియన్లను పరిచయం చేస్తూ మేకర్స్ ఒక క్రేజీ వీడియోను వదిలారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన పాత రోజుల నాటి వింటేజ్ కామిక్ టైమింగ్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. వీడియో చివర్లో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా అఫీషియల్ టైటిల్ ను కెమెరా ముందే రివీల్ చేయబోతుండగా దర్శకుడు బాబీ పరిగెత్తుకుంటూ వచ్చి సడన్ గా ఆయనను ఆపుతాడు. బాబీ తనను ఆపడంపై చిరంజీవి తనదైన శైలిలో నవ్వుతూ స్పందిస్తూ, ఈ బాబీ నన్ను ఆపలేడు, సరైన సమయం చూసి నేనే ఈ సినిమా టైటిల్ ను లీక్ చేస్తాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో చిరంజీవి తన సినిమాల టైటిల్స్ లేదా స్టోరీ పాయింట్లను ప్రెస్ మీట్స్ లో అనుకోకుండా లీక్ చేసి లీక్ రాజాగా అభిమానుల చేత పిలిపించుకున్నారు. ఇప్పుడు అదే పాయింట్ ను దర్శకుడు బాబీ ప్రమోషన్స్ కోసం చాలా స్మార్ట్ గా వాడుకోవడంతో మెగా అభిమానులు ఈ వీడియో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీలో మలయాళ స్టార్ బ్యూటీ అనస్వరా రాజన్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరు, బాబీ కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సరికొత్త వీడియోతో అప్పుడే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లి రూమర్లపై ఎట్టకేలకు చాలా ఘాటుగా స్పష్టంగా స్పందించారు. మెడలో నల్లపూసలు, చేతులకు మట్టి గాజులతో సాంప్రదాయబద్ధంగా కారు ఎక్కుతున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, అది కాస్త కంగనా సీక్రెట్ మ్యారేజ్ వార్తలకు దారితీయడంపై ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అసలు నిజాన్ని వెల్లడించారు. కంగనా రనౌత్ ఇటీవల తన ఐకానిక్ హిట్ చిత్రం క్వీన్ సీక్వెల్ క్వీన్ 2 షూటింగ్ ను ముంబైలో ప్రారంభించారు. అందులోని ఒక క్యారెక్టర్ లుక్ కోసం ఆమె వివాహిత మహిళగా తయారవ్వాల్సి వచ్చింది. అయితే ఆ గెటప్ లో ఉండగా ఎవరో తీసిన వీడియో కాస్త నెట్టింట పెళ్లి రూమర్స్ గా మారడంతో కంగనా స్వయంగా స్పందిస్తూ, నేను చేస్తున్న క్యారెక్టర్ మేకప్ లో ఉన్నప్పుడే ఎవరో నా ఫోటో, వీడియో తీసి నెట్లో పెట్టారు. అప్పటి నుండి నాకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అసలు పెళ్లి చేసుకున్న మహిళగా కనిపించడంలో అంత పెద్ద విషయం ఏముంది? సినిమాల్లో నటీనటులు కథ డిమాండ్ మేరకు అన్ని రకాల పాత్రలు పోషిస్తారు. అయినా నేనేమీ రహస్యంగా పెళ్లి చేసుకోను, ఇది నా ప్రామిస్ అంటూ కంగనా తన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ వచ్చే నెల జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ పవర్ఫుల్ పొలిటికల్, సోషల్ డ్రామాతో కంగనా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందోనని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు గ్లోబల్ బ్యూటీ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్. ప్రతి ఏటా తనదైన ప్రత్యేకమైన అవుట్ఫిట్స్ తో రెడ్ కార్పెట్ పై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ఐష్ ఈ ఏడాది కూడా ఊహించని రేంజ్ లుక్ తో ఇంటర్నెట్ ను పూర్తిగా షేక్ చేశారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన ఒక అద్భుతమైన గౌన్ లో ఆమె కేన్స్ వేదికపై క్వీన్ లా మెరిశారు. డిజైనర్ అమిత్ అగర్వాల్ కలెక్షన్ నుండి లుమినారా అనే డీప్ సాఫైర్ బ్లూ గౌన్ ను వెనక ఉన్న కష్టం, దాని సాంకేతిక ప్రత్యేకత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సమాచారం ప్రకారం క్రిస్టల్ వీన్ ఎంబ్రాయిడరీ టెక్నిక్ ను ఉపయోగించి దాదాపు 1500 గంటల పాటు సుమారు 62 రోజులు కేవలం చేతి పనితోనే ఈ గౌన్ ను ఎంతో నిశితంగా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కు మరో ప్రత్యేకత ఏంటంటే దీనిపై కెమెరా ఫ్లాష్ లైట్ పడినప్పుడు గౌన్ లోపల ఏదో లిక్విడ్ కదులుతున్నట్లుగా ఒక విజువల్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ కేన్స్ వేదికపై అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ అద్భుతమైన సాఫైర్ బ్లూ గౌన్ కు మ్యాచ్ అయ్యేలా ఐశ్వర్యరాయ్ మెడలో డైమండ్ సాఫైర్ కలర్ నెక్లెస్ ధరించారు. సిల్కీ ఓపెన్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్ తో ఆమె రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే అచ్చం ఒక దేవకన్యలా మెరిసిపోయారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. ఇప్పటి వరకు ఆమె రికార్డ్ స్థాయిలో 24 సార్లు కేన్స్ కు హాజరయ్యారు. 2002లో షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్ సినిమా ప్రీమియర్ కోసం ఆమె తొలిసారిగా ఈ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టారు. 2 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ అదే గ్రేస్, అదే అందంతో కేన్స్ వేదికను రూల్ చేస్తూ నెటిజన్ల చేత కేన్స్ క్వీన్ అనిపించుకుంటున్నారు. ఐశ్వర్య ఎప్పుడూ కేన్స్ వేదికను తనదైన స్టైల్ తో రూల్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆమెను ఒక క్వీన్ గా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎంతో శ్రమించి ఈ లుక్ ను డిజైన్ చేశామని డిజైనర్ అమిత్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన మనం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అక్కినేని 3 తరాల నటులు ఏఎన్ఆర్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలయికలో వచ్చిన ఒక దృశ్య కావ్యం. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కూడా ఇదే. మే 23 సందర్భాన్ని పురస్కరించుకొని నాగార్జున అక్కినేని అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ తన తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాగార్జున తన ట్వీట్లో మనం సినిమా తనకు అందించిన గౌరవాన్ని, అనుభూతిని ఈ విధంగా పంచుకున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మే 23 నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని తేదీ. మా లెజెండరీ ఫాదర్ ఏఎన్ఆర్ చివరి చిత్రం మనంను నిర్మించి విడుదల చేసే గొప్ప గౌరవం నాకు దక్కిన రోజు ఇదే. నా తండ్రితో నా కుమారుడు నాగచైతన్యతో కలిసి ఒకే స్క్రీన్ పై నటించే అరుదైన అదృష్టం నాకు ఈ సినిమా ద్వారానే దక్కాయి అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యారు. మనం సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాను దర్శకుడు విక్రమ్ కుమార్ మలిచిన తీరు అద్భుతం. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ముఖ్యంగా ఏఎన్ఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. సినిమా చివర్లో అఖిల్ అక్కినేని ఎంట్రీ అప్పట్లో థియేటర్లలో పూనకాలు తెప్పించింది. నాగార్జున చేసిన ఈ ట్వీట్ పై అక్కినేని ఫ్యాన్స్ స్పందిస్తూ తెలుగు సినిమా ఉన్నంత కాలం మనం నిలిచిపోతుంది, ఏఎన్ఆర్ ని మేము ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అక్కినేని ఇంటర్నేషనల్ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి ఒక లైఫ్ టైం మెమరీ.